ఆగస్ట్ 2025 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో రికార్డ్ బ్రేకింగ్ ఇన్ఫ్లోస్ వచ్చాయి 7,679 crores. ఇది చూసుకుంటే ఈక్విటీ ఫండ్ కేటగిరీలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్. బట్ ఆగండి, ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ యాక్చువల్లీ లార్జ్ క్యాప్ ఫండ్ అవుతుందా? చూద్దాం పదండి. మనకి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటే మేనేజర్స్కి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఫండ్స్ని స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ లార్జ్ క్యాప్ కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే మనకి మార్కెట్ వాలటాలిటీ సిచ్యువేషన్ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఫండ్స్ సేఫ్గా ఉండడానికి మంచి స్టేబుల్ స్టాక్స్లోకి అయితే మేనేజర్స్ ఫండ్స్ని డైవర్ట్ చేస్తుంటారు. మీరు చాలా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ యొక్క డేటా చూసుకుంటే అరౌండ్ 70% ఆఫ్ మనీ మనకి లార్జ్ క్యాప్ కంపెనీస్లోనే పార్క్ అయి ఉంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ యాక్చువల్గా లార్జ్ క్యాప్ ఫండ్ అవుతుందా? ఎస్, బట్ అది టెంపరీగా, అది కూడా డిపెండ్స్ ఆన్ మార్కెట్ సిచ్యువేషన్. ఇది మనకి పర్మనెంట్గా ఉండదు. మనకి మార్కెట్ సిచ్యువేషన్స్ ప్రకారం మనకి ఫండ్ మేనేజర్స్ ఫండ్స్ని అయితే మూవ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి? మీకు ప్రాపర్ డైవర్సిఫికేషన్ కావాలంటే ఫండ్ యొక్క పోర్ట్ఫోలియోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఎలాంటి ఫ్లెక్సీ క్యాప్ చూస్ చేసుకోవాలంటే మనకి కన్సిస్టెంట్గా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్స్పోజర్ ఉండాలి. అలాగే ఫండ్ మేనేజర్స్ కన్సిస్టెంట్గా మనకి మార్కెట్ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకునే ఫండ్స్ని అయితే మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఫండ్స్ చూస్ చేసుకున్నప్పుడు నేమ్ బట్టి వెళ్ళిపోకండి, ఆ ఫండ్ పోర్ట్ఫోలియో అలొకేషన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం గ్రో తెలుగుని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.